అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? జ్ఞాతి వైరం. పూర్వం కాశీ రాజ్యాన్ని పాలించిన బ్రహ్మదత్తుడికి 9 కొడుకులు. అందరిలో కడగొట్టువాడి పేరు సంవరుడు. రాజు తన కొడుకులలో ఒక్కొక్కడిని ఒక గురువు దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు. చిన్నవాడైన సంవరుడికి బోధిసత్వుడు గురువు. మహాజ్ఞాని అయిన బోధిసత్వుడి దగ్గర సంవరుడు చాలా కాలం విద్యాభ్యాసం చేసి అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. కొంతకాలం తరువాత రాజకుమారులకు గురువులైన వాళ్ళందరూ తమ శిష్యులను రాజు దగ్గరకు తీసుకుపోయి, మహారాజా, తమ పుత్రులు సకల విద్యాపారంగతులయ్యారు అని చెప్పి రాజు నుంచి ఘనంగా సన్మానాలు పొందారు. రాజు తన కుమారులను రాజ్యంలోని పలు ప్రాంతాలకు పాలకులుగా ప్రకటించి వాళ్లను రాజధాని నగరం నుంచి పంపివేశాడు. సంవరుడు గురువును, నా తండ్రి నా అన్నలకు లాగే నాకు రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ఇచ్చి పరిపాలకుడిగా వెళ్ళమంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. శిష్యుడి ప్రశ్నకు బోధిసత్వుడు, నాయనా, నీ తండ్రి ఒకవేళ నీకు రాజ్యం ఇస్తానంటే అందుకు అంగీకరించకు. నీ అన్నలందరూ తండ్రిని వదిలి తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. తండ్రిని కనిపెట్టుకొని ఉంటూ ఆయనను భక్తితో సేవించటం నీ విధి అన్నాడు. రాజు ఒకనాడు బోధిసత్వుడి ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి గురువు ప్రక్కన నిలబడ్డాడు. రాజు అతన్ని, బాబు, నీ విద్య పూర్తయిందా అని అడిగాడు. నాన్నగారు, గురువుగారి దయవల్ల అన్ని విద్యలు నేర్చుకున్నాను అన్నాడు సంవరుడు. అలా అయితే నువ్వు పాలించేందుకు రాజ్యంలో నీ ఇష్టమైన ప్రాంతాన్ని కోరుకో అన్నాడు రాజు. నేను అందరిలోనూ కడగొట్టువాడిని. నేను రాజ్యం పంచుకుపోతే మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పనిలేదు. మీకు సేవ చేస్తూ కాలం గడపటమే నేను కోరుకునేది అన్నాడు సంవరుడు. రాజు ఆ జవాబుకు చాలా సంతోషించాడు. సంవరుడు ఆనాటి నుంచి తండ్రి దగ్గరే ఉండసాగాడు. అవసరం అయినప్పుడు అతడు బోధిసత్వుడి సలహాలు పొందుతూ ఉండేవాడు. ఒకసారి బోధిసత్వుడి సలహా ప్రకారం సంవరుడు కొంత బీడు భూమిని బాగు చేయించి అందులో పూల చెట్లను, ఫలవృక్షాలను పెంచి దాన్ని చక్కని ఉద్యానవనంగా తయారు చేశాడు. ఆ ఉద్యానవనంలోకి పురప్రముఖులు ఎందరో వస్తూ ఉండేవాళ్ళు. వారితో సంవరుడికి పరిచయం కలిగింది. మరొకసారి తండ్రి అనుమతి తీసుకొని సంవరుడు నగరంలోని అన్ని వర్ణాల వారికి సంతర్పణ చేయించాడు. తరువాత రాజాశ్రితులకు, రాజ్యంలోని కాల్పల అశ్వదళ సైనికులకు గొప్పగా విందు చేశాడు. విదేశాల నుంచి వచ్చే రాయబారులకు, వర్తకులకు సౌకర్యం కోసం అన్ని వసతులు గల చక్కని భవనాలు కట్టించాడు. ఈ కారణాల వల్ల సంవరుడి కీర్తి ప్రతిష్టలు రాజ్యంలో ఎంతగానో పెరిగాయి. ఇలా కొంతకాలం గడిచింది. బాగా వృద్ధుడైపోయిన రాజుకు అవసాన కాలం సమీపించింది. ఆయన మంత్రులను పిలిపించి, నా తదనంతరం నా 9 పుత్రులలో ఎవరికైనా సింహాసనం ఎక్కే హక్కున్నది. కనుక మీరు బాగా ఆలోచించి వారిలో అర్హుడైన వాడికి పట్టం కట్టండి అని చెప్పాడు. రాజు చనిపోయాక మంత్రులందరూ చర్చించుకొని సింహాసనం ఎక్కదగినవాడు సంవరుడే అని నిర్ణయించి అతడికి వైభవంగా రాజ్యాభిషేకం చేశారు. ఆనాటి నుంచి సంవరుడు తన గురువైన బోధిసత్వుడి సలహాలు పొందుతూ న్యాయ మార్గాన రాజ్యపాలన చెయ్యసాగాడు. సంవరుడు తమ తండ్రి తదనంతరం రాజవటం మిగిలిన 90 మంది రాజకుమారులకు కోపకారణమయ్యింది. వాళ్ళందరూ కూడబలుక్కొని ఒక దూత ద్వారా సంవరుడికి సింహాసనం వదులుకోమని హెచ్చరిక పంపి సైన్యాలతో వచ్చి కోటను ముట్టడించారు. సంవరుడు ఈ సంగతి గురువైన బోధిసత్వుడికి తెలియచేశాడు.
బోధిసత్వుడు అతడితో, సోదరులతో కలహించటం మహాపాపం. అందువల్ల నీ తండ్రి ఆస్తిని 100 భాగాలు చేసి నీ అన్నలకు ఎవరి భాగం వాళ్లకు ఇచ్చివెయ్యి అన్నాడు. సంవరుడు అలాగే చేశాడు. ఈ సత్ప్రవర్తన అందరిలోకి జ్యేష్ఠుడైన ఉపోసతుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడు తన తమ్ములతో సింహాసనాన్ని సొంతం చేసుకోవడం ద్వారా తమ్ముడు శత్రువయ్యాడని భావించి దాడి చేయవచ్చాం. కానీ అతడు న్యాయంగా ప్రవర్తించటం ద్వారా ప్రజలందరి మెప్పు పొందాడు. అలాంటి వాడిపైన మనం యుద్ధం చేయటం ఎలా అన్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అని అడిగాడు తమ్ములలో ఒకడు. మన తమ్ముడితో రాజీ పడటం ఉత్తమ మార్గంగా నాకు తోస్తున్నది. తండ్రి గారి సింహాసనానికి మనం అందరం హక్కుదారులం అన్న మాట నిజమే. కానీ అందరం రాజ్యానికి రాజులం ఒకేసారి కాలేం కదా. అందువల్ల సంవరుడిని రాజుగా అంగీకరించి మనకు వచ్చిన రాజ్య భాగాలను తిరిగి అతడి పరం చేయటం న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఉపోసతుడు. ఆ మాటలకు తమ్ములందరూ తమ సమ్మతి తెలిపారు. వెంటనే వాళ్ళందరూ తమ సైన్యాలతో సంవరుడికి జేజేలు పలుకుతూ నగరం ప్రవేశించారు. సింహాసనాసీనుడై ఉన్న సంవరుడు అన్నలందరికీ స్వాగతం చెప్పి వాళ్లకు ఉచితాసనాలు ఏర్పాటు చేశాడు. ఉపోసతుడు సంవరుడితో, తమ్ముడు, నీ ధర్మగుణం వేనోళ్ల కీర్తించదగింది. అందరితోనూ ఇంత మంచిగా ఉండగల శక్తి నీకెలా అలవడింది అన్నాడు. అన్నా, నువ్వనే ఆ శక్తి బహుశా నేను తోటి మానవుణ్ణెవ్వణ్ణి ద్వేషించని కారణంగా కలిగి ఉంటుంది. ఇక రాజ్యపాలన విషయంలో పరివారానికి ఎప్పటికప్పుడు జీతాలు పూర్తిగా ఇచ్చివేస్తాను. మన రాజ్యానికి వచ్చే రాయబారులను, వర్తకులను తగిన విధంగా గౌరవిస్తాను. ప్రజల క్షేమమే నా క్షేమంగా భావిస్తాను అన్నాడు సంవరుడు. అప్పుడు ఉపోసతుడు మిగిలిన తన తమ్ముల అందరి పక్షాన సంవరుడిని దీవించి, ఇదే విధంగా ధర్మ మార్గాన రాజ్యం పాలిస్తూ కీర్తి గడించు. నీ అన్నలమైన మేమందరము నీకు సహాయంగా ఉంటూ శత్రుభయం లేకుండా చూస్తాము. ఈ భూలోకంలోనే నీవు దేవేంద్ర పదవి అనుభవించు అన్నాడు. బోధిసత్వుడి శిష్యుడైన సంవరుడు ఈ విధంగా అన్నల నుంచి ప్రేమాదరాలు, ప్రజల నుంచి గౌరవ మర్యాదలు పొందాడు. ఆ తరువాత ఎంతో కాలం ప్రజాక్షేమంగా రాజ్యపాలన చేసి గొప్ప రాజన్న కీర్తి గడించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.